ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సో ఇది నేను ఇంటర్నెట్లో చదివాను, ఆల్రెడీ విన్నాను, కొంచెం తెలుసు. సో ఇది మన వికాస్ రాచమాల బ్రదర్తో కలిసి డిస్కస్ చేద్దాం దీని గురించి. సో వాట్ బ్రదర్ హ్యాస్ టు సే అబౌట్ ఇట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఎస్ బ్రదర్. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని ఇంగ్లీష్లో, ఎస్పెషలీ అమెరికాలో ఎన్నో డెకెడ్స్ నుంచి అంటాం, 30, 40, 50 ఇయర్స్ నుంచి ఈ లైన్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఫేక్ ఇట్, FAKE, ఇట్ టిల్ యూ మేక్, MAKE, మేక్ ఇట్. అంటే మేక్ ఇట్ అర్థమైందంటే మీరు సక్సెస్ఫుల్ అయ్యేదాకా, ఫేక్ ఇట్ అంటే అబద్ధం. సో ఇదేం బాగా సక్సెస్ కానీ అబద్ధం చెప్పమంటున్నారా అని అనిపిస్తుంది. సో ఈ లైన్ అమెరికాలో ఎందుకన్నారంటే, మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక స్పంజ్ లాంటిది అనమాట. దాంట్లో మనం ఏం వేస్తామో అది అబ్జర్వ్ చేసేస్తుంది. ట్రూ. ఆ హ్యూమన్ బ్రెయిన్ అంటే ఇప్పుడు ఒక స్పంజ్లో మనం వాటర్ పోస్తే వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, ఆయిల్ పోస్తే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, మిల్క్ పోస్తే మిల్క్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఆ స్పంజ్కి, దట్ ఈస్ హ్యూమన్ బ్రెయిన్, మనం చెప్పేది కరెక్టా రాంగ్ అనే తెలియదు దానికి. వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ అది దాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది ఫస్ట్. ఓకే, ఎందుకంటే బ్రెయిన్ కూడా అరే నాకు స్ట్రెస్ వద్దు అనే ట్రై చేస్తుంటుంది అనమాట. సో ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ మీనింగ్ ఏంటంటే మన బ్రెయిన్కి మనం అబద్ధాలు చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మీరు మీ గోల్, మీరు ఏజ్ అని ఉండొచ్చు, మీ ఏజ్ 16, 26, 36, 46, 56, మీరు ఏ ఏజ్ ఉన్నా, మీరు నెక్స్ట్ 3 ఇయర్స్లో ఏం కావాలనుకుంటున్నారు, మీ బ్రెయిన్కి ఇప్పుడు మీరు ఆల్రెడీ అదే అని అబద్ధం చెప్పుకుంటారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, నేను 3 ఇయర్స్ తర్వాత యాక్టర్ అవుతాను, కానీ ఇప్పుడు నేను నార్మల్ పర్సనే కదా, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అని అనుకోకండి. ఐఎమ్ ఎ డామ్ యాక్టర్, ఇప్పుడు నేను యాక్టర్నే. యాక్టర్ లాగా డైట్ మెయింటైన్ చేయండి. అంత కాస్ట్లీ డబ్బులు లేకపోయినా సింపుల్ డబ్బులలో కూడా మంచి డైట్ మెయింటైన్ చేయవచ్చు, అడ్డమైన తిండి తినకండి. ఓకే, రన్నింగ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళే డబ్బు లేకపోయినా రన్నింగ్, జాగింగ్ చేయండి. ఓకే, అసలు డైలాగ్ డెలివరీ అవన్నీ ఎలా చేస్తారో నేర్చుకుంటాం, సొంతంగా నేర్చుకుంటాం. ఓకే, ఒక యాక్టర్ లైఫ్ ఎలా బ్రతుకుతారో అలానే బ్రతకండి. మీ బ్రెయిన్కి అబద్ధం చెప్పుకోండి దట్ యూఆర్ ఆల్రెడీ అన్ యాక్టర్. అండ్ దెన్ యూ సీ హౌ యువర్ బాడీ రియాక్ట్స్, హౌ యువర్ మైండ్ రియాక్ట్స్. మీ బాడీ కూడా షేప్లోకి రావడం స్టార్ట్ అయిపోతుంది తెలుసా, బికాజ్ యూఆర్ టెలింగ్ యువర్ బ్రెయిన్ దట్ యూఆర్ అన్ యాక్టర్ అండ్ యాక్టర్ నీడ్స్ టు బీ ఫిట్. సో మీ బ్రెయిన్ బాడీకి చెప్తుంది దట్ యూ హ్యావ్ టు బికమ్ ఫిట్. దిస్ మైట్ సౌండ్ లైక్ ఎ మిరకల్, బట్ ఎస్ ఇట్ ఈస్ అ ట్రూ ఫ్యాక్ట్ విచ్ ఇస్ లైక్ ఎ మిరకల్. ఇప్పుడు మీరు CEO అయిదాం అనుకుంటున్నారు. ఐ వాంట్ టు బికమ్ ఎ CEO ఆఫ్ ఎ కంపెనీ. ఆల్రెడీ మీ బ్రెయిన్కి చెప్పేయండి ఐ యామ్ ఎ CEO. ఏ ఏజ్లో ఉన్నా మీరు థింక్ లైక్ ఎ CEO, యాక్ట్ లైక్ ఎ CEO, బిహేవ్ లైక్ ఎ CEO. ఎవరైనా వచ్చారు కలవనికి మిమ్మల్ని, మీ ఇంటికి రిలేటివ్స్, హాయ్ హౌ యు డూయింగ్, హౌ వాజ్ యువర్ డే అనండి. వాళ్ళు మీరు మిమ్మల్ని ఏదైనా పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నారు, ఇంత ప్రొఫెషనల్ అనుకోనియండి. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకోవచ్చు, కానీ రేపటి దినం మీరు సక్సెస్ అయిన తర్వాత అందరు వచ్చి జైలు కొడతారు మీకు. ఓకే, ఇప్పుడు నేను 3, 5, 10 ఇయర్స్ తర్వాత కదా CEO అయ్యేది, ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ లానే బ్రతుకుతాను, సాదా సీదా మనిషి. ఇప్పుడు రిలేటివ్స్ వస్తే బాగున్నారా అండి, బాగున్నారా అంటే దెన్ యూ కెన్ నెవర్ బికమ్. 10 ఇయర్స్ తర్వాత మీకు CEO అయ్యేది ఉందా, ఇప్పుడే మీరు CEO లాగా బిహేవ్ చేయండి. వాట్ యు వేర్, మీరు ఒక CEO ఎలాంటి బట్టలు వేసుకుంటారు అలాంటివి వేసుకోండి. మీ ఫేషియల్ అదే హెయిర్, బియర్డ్, హెయిర్ కట్, షూస్, హౌ యు వాక్, ఎవ్రీథింగ్ బిహేవ్ లైక్ ఎ CEO. అప్పుడు మీ బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుంది అంటే, ఆల్రెడీ మీరు నేను CEOనే అని ఫేక్ చేశారు మీ బ్రెయిన్కి, కాబట్టి మీరు నిలబెట్టుకోనికి ఆ ఇమేజ్ మీ కంటి ముందు మ్యాన్ ఇన్ ద మిర్రర్ అని విన్నారా? మ్యాన్ ఇన్ ద మిర్రర్ అంటే ఆ మిర్రర్ ముందు నిలబడినప్పుడు మీరు ఏ అబద్ధం మిర్రర్కి చెప్పినా అది మీకే చెప్తున్నారు, ఏ నిజం మిర్రర్కి చెప్పినా అది మీకే చెప్పుకుంటున్నారు. ఇట్స్ డీప్ హ్యూమన్ సైకాలజీ. సో ఆ మిర్రర్ ముందు నిలబడి ఐ యామ్ ఏ CEO అని మీరు చెప్పుకున్నప్పుడు నాన్ స్టాప్ చెప్పండి
21 days చెప్పండి. దర్ ఇస్ సేయింగ్ 21 days మీరు ఏదైనా చేస్తే అలవాటు మారిపోతుందని. సో 21 days మీరు మిర్రర్ ముందు నిలబడి ఐఎమ్ ఎ సిఇఓ, ఐఎమ్ ఎ సిఇఓ, ఐఎమ్ ఎ సిఇఓ, ఐ విల్ వాక్ లైక్ ఎ సిఇఓ, ఐ టాక్ లైక్ ఎ సిఇఓ, ఐ బిహేవ్ లైక్ ఎ సిఇఓ అని మీరు అనుకుంటే మీ బ్రెయిన్ విల్ బిలీవ్ దట్ యూ ఆర్ ఎ సిఇఓ ఆఫ్ ఎ కంపెనీ అండ్ ఇట్ విల్ నాట్ లెట్ యూ గెట్ డౌన్ బిలో ద లెవెల్ ఆఫ్ సిఇఓ. సో అప్పుడు మీరేందంటే సిఇఓ యాక్చువల్గా కానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీకు అప్పుడు మినిమం స్టాండర్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయిపోయింది. అరే నేను సిఇఓని ఆల్రెడీ, ఇప్పుడు నాకు నిజంగా సిఇఓ ఉద్యోగం దొరకకపోతే లేదా నేను కంపెనీ స్టార్ట్ చేసి సిఇఓ కాకపోతే హౌ విల్ ఐ ఫేస్ ద మ్యాన్ ఇన్ ద మిర్రర్? నేను మిర్రర్లోకి వెళ్ళి మళ్ళీ ముఖం ఎలా చూడగలుగుతా? మన ముఖమే నేను ఎలా చూడగలుగుతా? జనరల్గా సొసైటీలో నేను ఆ పర్సన్ ముఖం ఎలా చూడగలుగుతా, నేను సక్సెస్ కాలేదు, నేను మా పేరెంట్స్ ముఖం ఎలా చూడగలుగుతా, నేను సక్సెస్ కాలేదు అంటారు. డోంట్ కేర్ అబౌట్ అదర్స్. మీ ముఖం మీరు ఎలా చూసుకోగలుగుతారు అద్దంలో, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు మీ ముఖానికి ఎలా నేను ఫెయిల్ అయిపోయినా లేకపోతే నేను సక్సెస్ కాలేదు అని ఎలా చెప్పగలుగుతారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు ఆ ముఖంకి అద్దంలో సమాధానం చెప్పుకోవాలి కాబట్టి యూ విల్ నాట్ గో బిలో యువర్ స్టాండర్డ్ ఆఫ్ సిఇఓ అండ్ యూ విల్ యాక్చువల్లీ బికమ్ ఏ సిఇఓ. సో చేయక తప్పదు అనే లెవెల్కి వెళ్ళిపోవాలి. అబ్సల్యూట్లీ. సో మీకు లైఫ్లో ఏది కావాలనున్నా బిలీవ్ దట్ యు ఆర్ ఆల్రెడీ దట్. ఫేక్ ఇట్, ఫేక్ ఇట్, ఫేక్ ఇట్ till you make it. I hope you understood what I'm saying. Awesome brother. Thank you. So to all out of the youngsters watching our channel ki manchi inspirational boost talk laga ayindi. Thank you very much. Like, share, subscribe. Take care guys. Bye bye. Stay positive.